6 రోజులు పనిచేసి ఒకరోజు సెలవు తీసుకుంటే మనం ఒకరోజు పనిచేసి 6 రోజులు సెలవు తీసుకునే వాళ్ళను ఫుల్ టైం అంటాం. మన ప్రభువే. ఆ గవర్నమెంట్ను మన కోసం పెట్టింది కూడా ప్రభువే. మనం చూసే దృక్పథంలో మార్పు రావాలి. పని చేసేటప్పుడు నాకు 10 మందితో కలవటానికి ఒక అవకాశం దొరుకుతుంది. 10 మందితో ప్రభు గురించి మాట్లాడటానికి నాకు ఒక అవకాశం దొరుకుతుంది. నేను సంచేసుకుని నేను పాస్టర్ని నేను చెప్తాను నువ్వు రా అంటే నీకు ఎవరో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు అని నా చేయి కూడా గలపరు. అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అసలు ఫుల్ టైం పార్ట్ టైం అన్న టర్మినాలజీ లేదు బైబిల్లో. నువ్వు సంపూర్ణం, నేను అపూర్ణం, నేను హాఫ్ టైము, నేను పార్ట్ టైము అనేది లేదు. ఎవ్రీబడి హోల్ టైం. ఏం తేడా లేదు. మనం ఏం క్యాస్ట్ సిస్టమ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. క్లర్జీ లెయిటీ అన్న క్యాస్ట్ సిస్టమ్ లేదు. అది పాత నిబంధనలో లేవీయులకు ప్రభు ఇచ్చాడు. పాత నిబంధనలో ఒక మోడల్ మనకు ఉంది, లేవీయులు అన్నవాళ్ళు. కానీ లేవీయులు ఏం చేశారు? లోపలికి వెళ్ళి ఆలయంలో పని చేశారు. పని అనేది ఇన్ఎవిటబుల్. పని అనేది చేసి తీరాలి. పని అన్నది ఆశీర్వాదం. పని చేయకుండా ఉండి ఇప్పుడు మనం ఉల్టా చేసాం. అంటే ప్రభువు 6 రోజులు పనిచేసి ఒకరోజు సెలవు తీసుకుంటే మనం ఒకరోజు పనిచేసి 6 రోజులు సెలవు తీసుకునే వాళ్ళను ఫుల్ టైం అంటాం. అది తప్పు. అది ఎక్కడా లేదు బైబిల్లో. ఒకరోజు వాక్యం చెప్పి 1 గంట, మిగిలిన రోజులు నేను ఇంట్లో కూర్చుంటాను అన్నదాన్ని మాత్రమే ఫుల్ టైం అనాలి అని అంటే, అలాంటి ఫుల్ టైంను ప్రభు ఏమంటాడు అంటే అదొక శాపం అంటాడు. పాత నిబంధన గ్రంథంలో పని చేయకుండా మంచం పట్టుకుని కూర్చునేవాడిని తీసుకెళ్ళి ఊరవతలేసి రాళ్ళతో కొట్టండి అని ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, నా ఉద్దేశం ఏమిటి అంటే పని చేయటం ముఖ్యం. సంఘంలో పని చేస్తే అది సంఘ పని. బయట పని చేసినా ప్రభు పనే. సంఘంలో చేసినా బయట చేసినా ప్రభు పనే. మనము గవర్నమెంట్ వాళ్ళకు పని చేస్తుంటే కూడా మన ప్రభు ఎవరు? మన ప్రభువే. ఆ గవర్నమెంట్ను మన కోసం పెట్టింది కూడా ప్రభువే. మనం చూసే దృక్పథంలో మార్పు రావాలి. ఒక ప్యూను పనిచేసేవాడు పాస్టర్ కంటే తక్కువ కాదు. పొజిషన్లో తక్కువ కాదు, పనిలో తక్కువ కాదు, మానవత్వంలో అంతకన్నా తక్కువ కాదు. అంటే ఆయన ఇచ్చినటువంటి నేచర్ స్వభావంలో అంతకన్నా తక్కువ కాదు. తక్కువ ఎక్కువలు ఎక్కడొస్తాయి అంటే, లేకపోతే సమానత ఎక్కడొస్తుంది అంటే, మొట్టమొదటిగా మనం అందరం పాపులమే. మనం పాస్టర్ అయినా పాపులే, పని చేసినా పాపమే. మనం అంటే పాపులమే, పడిపోయిన వాళ్ళమే. ఇంకొక సమానత ఎక్కడొచ్చిందంటే, మనం పాస్టర్ అయినా కానీ ప్రభు రక్తంతోనే కడగబడ్డాం, పనిచేసే వాళ్ళైనా కానీ ప్రభు రక్తంతోనే నాకు తెలుసు నేను ఇది చెప్పిన తర్వాత నాకు చాలామంది శత్రువులు అవుతారని, కానీ నేను చెప్తాను ఇది ఓకే. ఎందుకంటే నేను దాదాపు 6.5-7 సంవత్సరాలు సో కాల్డ్ ఫుల్ టైం అన్న ముసుగులోనే బతికాను. నేను మిషనరీగా వెళ్ళాను నా ఉత్తర భారతదేశానికి. నన్ను ఒకరు పంపగా, అంటే ప్రభు నన్ను పిలుచుకున్నాడు నేను బలంగా నమ్మినప్పుడు ప్రజలతో చెప్పి 10 మంది నా కోసం ప్రార్థన చేసి పంపించారు. వాళ్ళు నాకు ఆర్థికంగా సహాయం కూడా చేశారు ఒక సంఘం తరపున. కానీ నేను కన్విన్స్ అయ్యాను. ఏమని కన్విన్స్ అయ్యాను అంటే, ముఖ్యంగా ఉత్తర భారతదేశం లాంటి కాంటెక్స్ట్, ఉత్తర భారతదేశం లాంటి సందర్భాల్లో పని చేయడమే శ్రేయస్కరం. పని చేసేటప్పుడు నాకు 10 మందితో కలవటానికి ఒక అవకాశం దొరుకుతుంది. 10 మందితో ప్రభు గురించి మాట్లాడటానికి నాకు ఒక అవకాశం దొరుకుతుంది. నేను సంచేసుకుని నేను పాస్టర్ని నేను చెప్తాను నువ్వు రా అంటే నీకు ఎవరో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు అని నా చేయి కూడా గలపరు. దాని బదులు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్తే నేను ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళతో కూడా ప్రభు గురించి మాట్లాడే అవకాశం నాకు దొరికింది. నేను ఒక బిజినెస్ మ్యాన్గా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలలోకి నన్ను ఆహ్వానించుకుని డబ్బులు ఇచ్చి మరీ నా దగ్గర ప్రభు గురించి చెప్పించుకున్నారు. నేను ఉదాహరణ చెప్తున్నాను. అందరూ అలా చేయమని కాదు. 2 మోడల్స్ ఉన్నాయి. అంటే ప్రభు పనిని సంఘము డబ్బులు ఇస్తే చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రభు పనిని ప్రభువు తమ బిజినెస్ ద్వారా తమ వృత్తి ద్వారా డబ్బులు ఇస్తే కూడా చేశారు. సంఘంలోనూ మనకు ఆర్థిక వనరులు ఇచ్చేది ప్రభువే, మన పనిలోనూ మనకు ఆర్థిక వనరులు ఇచ్చేది ప్రభువే. అది పరిశుద్ధమైన డబ్బు, ఇది పాపమైన డబ్బు కాదు. 2 చోట్ల వనరులు ప్రభువు నుంచే వస్తున్నాయి. ఇక్కడ పని చేసినా అక్కడ పని చేసినా 100% ఇచ్చి పని చేయాలి. దాన్నే ప్రభు ఆరాధనగా స్వీకరిస్తాడు. అందుకనే పౌలు ఏమంటాడు అంటే, మీరు ఏం చేసినా తినినను త్రాగినను ఎవరి కోసం చేసినట్లు చేయాలి? చెప్పండి, ఏంటి చెప్పరే?
మనం ప్రభు కోసం చేసినట్లే చేయాలి. అంటే రేపు ఉదయం మీరు ఒకవేళ సంచి పట్టుకుని గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తున్నారు అంటే ఎవరి కోసం పనిచేయడానికి వెళ్తున్నారు? ప్రభు కోసం పనిచేయడానికి వెళ్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. డోంట్ లెట్ ఎనీవన్ బిలిటిల్ యూ బికాస్ యూ వర్క్ ఫర్ గవర్నమెంట్. నువ్వు గవర్నమెంట్లో పనిచేస్తున్నావు కాబట్టి నిన్నెవరు తక్కువగా చూడటానికి వీల్లేదు. ముఖ్యంగా సోకాల్డ్ పండితులు, సోకాల్డ్ పూజారులు చూడటానికి వీల్లేదు. అలాగే నువ్వు ప్రభుకు సమర్పించుకున్నాను అని చెప్పి సేవ చేసినంత మాత్రాన్ని నిన్నెవరు చులకనగా చుట్టానికి వీల్లేదు. మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాడు బతుకుతున్నాడు అని అనుకోకండి. ఎందుకు అంటే నువ్వు కాదు ఇచ్చేది, ప్రభువు ఇస్తున్నాడు. నీకు చేతనైతే ఒక చెయ్యి, లేకపోతే ప్రభువుకు తెలుసు. కాకోలముల చేత ఏం చేశాడు? నీకు ఇచ్చేది కూడా అట్లే. సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్. లేటి పైటి అనేది లేదు. సాధారణ వ్యక్తులు, పూజారులు అనేది హైందవ్యంలో ఉంది. అలాగే యూదా మతంలో ఉంది, బైబిల్లో లేదు. మతంలో ఉంది. మనం ఒక మతం కట్టుకున్నాం, ఆ మతం కట్టుకుని ఆ మతంలో తిరుగుతున్నాం. కానీ బైబిల్ దృక్పథం అలాంటిది కాదు. బైబిల్ దృక్పథంలో అంకుల్ చెప్పినట్లుగా పేతురు హీ కంటిన్యూడ్ ఇన్ హిస్ బిజినెస్. మీకు తెలుసో తెలియదో హిస్టారికల్గా. పౌలు హీ కంటిన్యూడ్ ఇన్ హిస్ బిజినెస్. అకిలా ప్రిస్కిలాలు దే కంటిన్యూడ్ ఇన్ దేర్ బిజినెస్. అపోల్లో హీ కంటిన్యూడ్ ఇన్ హిస్ బిజినెస్. మీరు దాన్ని ఏమంటారు? దావీదు చేసింది బిజినెసే, పని. అబ్రహాం చేసింది పని కాదంటారా? అబ్రహాం చేసింది పని కాదా? మొట్టమొదటి విశ్వాసులకు తండ్రి అండి. బిజినెసే చేశాడు, పనే చేశాడు. మన ప్రభు, మన కోసం చనిపోయిన ప్రభు 3 సంవత్సరాలు మీరు ఏదైతే సోకాల్డ్ ఫుల్ టైం అంటున్నారో అది చేశాడు. 30 ఏళ్ళు ఏం చేశాడు? పనే చేశాడు. తన యుక్త వయసు 30 ఏళ్ళు కాదులేండి, తన యుక్త వయసు వచ్చినప్పటి నుంచి తన తండ్రికి సహాయకుడిగా వడ్రంగి పని చేశాడు. పని ఆశీర్వాదం. డోంట్ లెట్ ఎనీవన్ బిలిటిల్ యూ బికాజ్ యూఆర్ వర్కింగ్, అండ్ డోంట్ లెట్ ఎనీవన్ బిలిటిల్ యూ బికాజ్ యూఆర్ డూయింగ్ చర్చ్ వర్క్. సో పనిని పనిగా పిలవటంలో సిగ్గుపడకండి.